ప్రపంచ క్రైస్తవులైన వాళ్ళరా, మీ అందరికీ నా శుభములు, నా శుభవచనములు. దేవుడు మిమ్మలను, మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఉన్నాను. ఈ రాత్రి కాలమున నేను మీ కింద మీ పనివాడిగా మీకు చెప్పేది ఏమిటి అంటే, మన శరీరాన్ని బ్రతికిస్తున్న ఆత్మ, జీవాత్మ గురించి నేను మీకు చెప్పాలనుకొని నేను మీకు చెప్తున్నాను. నేను చెప్పేది కూడా ప్రతిదీ కూడా నా సొంత మాట కానే కాదు. దేవుడు నాకు ఏదైతే చెప్పాడో దానినే నేను మీకు చెప్తున్నాను. దేవుడు, యెహోవా దేవుడు ఉన్నవాడు అయిన దేవుడిగా తన రాజ్యంలో తన సింహాసనం మీద ఆసీనుడై ఉండి తన పెదాల నుండి స్వరాలను పంపుతూ నా వద్దకు నాతో మాట్లాడుతూ నాకేం చెప్పాడో వాటినే నేను మీకు చెప్తున్నాను. దేవుడు నాకు బయలుపరిచిన వాటినే నేను మీకు చెప్తున్నాను. ఏది కూడా నా సొంత మాటగా ఎంచమాకండి. ఏది కూడా నా సొంత మాట కాదు. ఈరోజు నేను మీకు ఎందుకు చెప్పాలనుకున్నానంటే, జీవాత్మ యొక్క జీవితం గురించి. దేవుడు ఈ భూమి మీద ఆదాముని నేలమనుతో తయారు చేశాడు. రక్త మాంసనరుడిగా తయారు చేసినప్పుడు ఆదాముని నేల మీద పండు పెట్టినప్పుడు ఆదాము జీవము లేని వాడిగా నేల మీద పడి ఉన్నాడు. జీవాత్మ లేని వాడిగా, కదలేని స్థితిలో ఒక శవంలాగా పడి ఉన్నాడు. అప్పుడు దేవుడు తన నోటి నుండి జీవవాయువుని ఆదాము నాసికారంధ్రాల్లోకి ఊది ఆదాముని జీవాత్మగా చేశాడు. దేవుడు తన నోటి నుండి జీవవాయువును ఊది ఆ జీవాత్మగా చేశాడు. ఆదాముకి ఆత్మగా చేశాడు. జీవించు ఆత్మగా చేశాడు ఆ జీవవాయువుని. ఆ జీవవాయువుని జీవించు ఆత్మగా చేసి ఆ జీవాత్మనే నరుడుగా చేశాడు. నరుడు జీవాత్మ ఆయను. రక్తమాంస నరుడైన నరుడు ఆదాము జీవాత్మగా మారాడు. జీవించు ఆత్మగా మారాడు. జీవాత్మ అంటే జీవించు ఆత్మ అని అర్థము. జీవించు ఆత్మగా ఆదాము తన శరీరంలోకి రాకముందు, దేవుడు తన నోటి నుండి జీవవాయువుని ఊదకముందు, రక్తమాంసనరుడిగా ఆదాము నేల మీద జీవము లేకుండా పడి ఉన్నాడు. తనకు తాను కదలేని స్థితిలో ఉన్నాడు రక్తమాంసనరుడిగా. దేవుడు ఆదాము రక్తమాంసనరుడైన ఆదాములోకి జీవాత్మను ఊదినప్పుడే రక్తమాంసనరుడైన ఆదాము జీవించటం, జీవము గల వాడిగా ఉండి జీవించటం ప్రారంభించాడు. మరి ఇక్కడ ఎవరు ముఖ్యమైన వాళ్ళు? రక్తమాంస శరీరమా లేక జీవాత్మ ముఖ్యమో? ఈ రక్తమాంస శరీరం ముఖ్యమా, జీవాత్మ ముఖ్యమా అంటే ఎవరు జీవిస్తున్నారు అనేది క్లారిటీ కోసమే నేను మీకు చెప్తున్నాను. దేవుడు ఆదాముని రక్తమాంసనరుడిగా చేసినప్పుడు, నేల మీద పండుగ పెట్టినప్పుడు జీవం లేని వాడిగా ఉన్నాడు. తనకై తాను కదలలేని స్థితిలో ఉన్నాడు. తనకై తాను జీవించలేని స్థితిలో ఉన్నాడు. ఆదాములోకి ఎప్పుడైతే జీవాత్మను ఊదినప్పుడు దేవుడు ఆ జీవాత్మ
రక్తమాంసనరుడైన ఆదాముని బ్రతికిస్తూ జీవింపచేస్తూ వచ్చింది. అవును, ఎప్పుడైతే ఆదాములోకి దేవుడు జీవాత్మను ఊదాడో అప్పుడు జీవం లేని ఆదాము జీవము కలిగిన వాడై జీవించటం ప్రారంభించాడు. జీవాత్మ తనలోకి వచ్చినప్పుడు అతను బ్రతికి ఉన్నాడు. జీవాత్మ వచ్చి ఆదామును బ్రతికించింది. ఆ జీవాత్మయే దేవుడు ఆదామునుగా చేశాడు. నరుడు జీవాత్మ ఆయను, నరుడే జీవాత్మ అయ్యాడు. రక్తమాంస నరుడు గండా నరుడు జీవాత్మకు కూడా ఉన్నాడు అని అర్థం. మరి జీవాత్మగా ఉన్న వాళ్ళకి మాత్రమే జీవితం ఉంది. పైకి కనపడేది రక్తమాంస శరీరమైనా కూడా మీరు కూడా అంతే. ఆదాము సంతానమైన మీరు కూడా అంతే. మీరు కంటికి కనపడేది మీ రక్తమాంస శరీరమే, కానీ మీ రక్తమాంస శరీరము జీవంతో ఉంది, బ్రతికి ఉంది. అంటే మీలో దేవుడు తన నోటి నుండి ఊదిన జీవాత్మ ఉంది కనుక ఆ జీవాత్మయే జీవించు ఆత్మగా ఉంది. జీవాత్మ అంటే జీవించు ఆత్మ అనే అర్థము. ఆ జీవించు ఆత్మ దేవుని నోటి నుండి వచ్చింది కనుక శక్తివంతమైనది. మీ రక్తమాంస శరీరాన్ని బ్రతికించేంత శక్తివంతమైనది జీవాత్మ గుండా మీరు. జీవాత్మ అయిన మీరు మీ శరీరంలో ఉండటం వలనే మీ శరీరం జీవిస్తూ ఉంది, జీవాన్ని కలిగి ఉంది. జీవాన్ని మాత్రమే కలిగి ఉంది, బ్రతికి ఉండి. బ్రతికి ఉండటం వేరు, జీవించటం వేరు. జీవాత్మ అయిన మీరు మీ శరీరంలో ఉండటం వలన మీ శరీరం బ్రతికి ఉంది, జీవం కలిగి జీవిస్తూ ఉంది. జీవం కలిగి బ్రతికి ఉంది, జీవించటం కాదు. నేను మరలా చెప్తున్నాను, జీవాత్మ అయిన మీరు మీ శరీరంలో ఉండటం వలన మీ రక్తమాంస శరీరము జీవము కలిగి ఉండి బ్రతికి ఉంది. ఆ బ్రతికి ఉండ శరీరంతోనే జీవాత్మైన వారికి మాత్రమే దేవుడు జీవితాన్నిచ్చాడు. జీవాత్మ కొండ మీకు మాత్రమే దేవుడు జీవితాన్నిచ్చాడు. ఆదాము నుంచి కూడా అదే జరిగింది. దేవుడు ఆదాముని జీవించు ఆత్మగా మార్చిన తర్వాత ఆదాము తాను తెలుసుకోలేదు, దేవుడు నన్ను జీవాత్మగా మార్చాడు అని. తెలుసుకోకపోవటం వలన తన కంటికి కనబడే శరీరం కోసమే జీవించటం ప్రారంభించాడు. శరీర అవసరతల కోసం జీవించడం ప్రారంభించాడు. శరీర అవసరతలను తీర్చుకోవటమే జీవితముగా ఎంచి జీవించాడు ఆదాము తర్వాత ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన ఆదాము సంతానమైన వారందరూ కూడా ఏమనుకుంటారంటే కంటికి కనబడే శరీరమే మనము అసలైన మనుషులము అని మీరు అనుకుంటూ ఉంటారు. కంటికి కనబడే ఈ శరీరము, మీ శరీరము అసలైన మనిషి కానే కాదు. మరి అసలైన మనిషి ఎవరు అంటే మీ శరీరాన్ని జీవంతో ఉంచి బ్రతికిస్తున్న జీవాత్మ గుండా మీరే. మీరు మీ శరీరంలో జీవాత్మగా ఉండారు కనుక, జీవించు ఆత్మగా ఉండారు కనుక మీ శరీరము జీవంతోనే ఉంది, బ్రతికి ఉంది. మీ శరీరం జీవించటం లేదు.
జీవించే వాళ్ళనే జీవితం ఉంటుంది, జీవించే వాళ్ళకి. మరి జీవించే వాళ్ళు ఎవరు అంటే ఆత్మకు మాత్రమే. జీవాత్మ, జీవించు ఆత్మ. ఆత్మ జీవిస్తుంది కనుక జీవాత్మగా ఉంది. జీవితము ఆత్మ అయిన మీకు మాత్రమే ఉంది. జీవాత్మ అయిన మీకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. మీ రక్తమాంస శరీరానికి జీవితాన్ని ఇవ్వలేదు. మీ రక్తమాంస శరీరానికి దేవుడు ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలను మాత్రమే ఇచ్చాడు. ఆ అవసరతలు తీర్చుకోవటం జీవితం కానే కాదు. ఆదాము నుండి ఇప్పటి వరకు వచ్చిన లోకమానవాళి మొత్తం కూడా కంటికి కనబడే రక్తమాంస శరీరాన్ని అసలైన మనుషులుగా ఎంచి జీవాత్మగా ఉండే వారిని వారు మరచిపోయారు. మరచిపోవటం వలన కంటికి కనబడే శరీరమే, శరీర అవసరతలను తీర్చుకోవటమే, శరీర అవసరతలకు కావాల్సిన వాటిని ఈ లోకం నుండి సంపాదించుకోవటమే జీవితంగా ఎంచి జీవిస్తూ ఉన్నారు. ఆదాము నుండి ఇప్పటి వరకు ఆదాము సంతానమైన వాళ్ళు దేవుడు నాకు చెప్పిన మాటలనే నేను మీకు చెప్తున్నాను. నాకేం చెప్పాడు అంటే ఆదాము సంతానమైన వాళ్ళు విస్తరిస్తున్న కొద్దీ కొన్ని తరాలప్పుడు జీవించిన ప్రజలు వారు కంటికి కనబడే రక్తమాంస శరీరం కోసమే జీవించడం ప్రారంభించారు. ఆత్మగా ఉండే వారిని వారు మరచిపోయారు. వాళ్ళ కంటి కడవ శరీరానికి ఉండ అవసరతలకు కావలసిన వాటిని సంపాదించుకోవటమే జీవితంగా ఎంచి చనిపోయారు. అప్పుడు నేను వారిని చూసి వాళ్ళు ఏం చేశారంటే అప్పుడు కంటి కనబడే శరీరానికి ఉండ అవసరతలకు కావాల్సిన వాటిని సంపాదించుకోవటం కోసం వాళ్ళు ఈ లోకం మీద ఏకాగ్రత పెట్టారు. వాటిని సంపాదించుకోవటం అదే జీవితంగా ఎంచి జీవించారు అని దేవుడు చెప్పాడు. వారి ఈ లోకం మీద ఏకాగ్రత పెట్టి వారి శరీరానికి కావాల్సిన వాటిని సంపాదించుకోవటమే జీవితంగా ఎంచి జీవించారు. ఆదాము సంతానము అని దేవుడు చెప్పాడు. కొన్ని తరాలప్పుడు జరిగిన సంఘటన. మరలా దేవుడు ఏం చెప్పాడంటే ఆదాము సంతానము వాళ్ళ కంటి కనబడే శరీరానికి కావలసిన అవసరతలను సంపాదించుకోవటమే జీవితంగా ఎంచి జీవించారు. లోకం మీద ఏకాగ్రత పెట్టి శరీరం కోసమే జీవించి చనిపోయారు. అప్పుడు నేను వారిని చూసి వారికి ఈ భూలోకంలో జీవితం సరిపోలేదని ఎంచాను. వాళ్ళకి కోరికలు తీరలేదని, జీవితం సరిపోలేదని, ఆశలు తీరలేదని ఎంచి జీవాత్మగా ఉండే వారిని నేను ఈ భూమి మీదనే ఉంచాను. దేనికి అంటే తీరని వాళ్ళ కోరికలను తీర్చుకుంటూ చాలని వాళ్ళ జీవితాన్ని జీవించటానికి, వారికి తృప్తికరంగా. వారిని నా రాజ్యానికి తీసుకోలేదు. వారు ఈ లోకంలో ఉండి నాకు వ్యతిరేకంగా పాపం చేసినందుకు, నా చిత్తానికి వ్యతిరేకంగా పాపం చేసినందుకు వాళ్ళు ఈ లోకంలోనే ఉండిపోయారు. ఈ లోకంలో వాళ్ళు ఉండటం వల్ల అపవిత్రాత్మలుగా మారారు, దుష్టశక్తులుగా మారారు అని దేవుడు చెప్పాడు. ఆనాటి ప్రజలే కాదు, ఆదాము సంతానము మొదటి తరముల వాళ్ళే కాదు, ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ప్రపంచంలో జీవిస్తున్న మానవులందరూ కూడా
కంటికి కనబడే శరీరానికి ఉండే అవసరతలను సంపాదించుకోవటమే, అవసరతలకు కావలసిన వాటిని సంపాదించుకోవటమే జీవితంగా ఎంచి జీవిస్తూ ఉన్నారు. ఈ శరీరాన్ని జీవింపచేస్తున్న, సజీవంగా ఉంచిన, ఈ శరీరాన్ని సజీవంగా ఉంచింది ఎవరు అంటే జీవాత్మయే. మీ శరీరంలో ఉండే జీవాత్మయే మీ శరీరాన్ని సజీవంగా ఉంచింది, బ్రతికిస్తుంది. జీవాత్మ అయిన మీరే మీ శరీరంలో ఉండటం వలన మీ శరీరం సజీవంగా ఉంటుంది, మీ శరీరం బ్రతికి ఉంటుంది. మీ శరీరం తనకై తాను జీవించలేదు, తనకై తాను అవసరతలను కావలసిన వాటిని సంపాదించుకోలేదు. ఇది నిజం. శరీరానికి జీవితం లేనే లేదు. శరీరానికి ఉంది, మీ శరీరాలకు ఉంది ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలు మాత్రమే. ఆ అవసరతలను తీర్చుకోవటం జీవితం కానే కాదు ఎప్పటికీ. మరి జీవితం ఎవరికి ఉంది అంటే జీవాత్మగా ఉండ మీకు మాత్రమే. మీ శరీరాన్ని సజీవంగా ఉంచి బ్రతికిస్తున్న మీ శరీరంలో ఉండ జీవాత్మైన మీకు మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు దేవుడు. ఇది నిజం. జీవాత్మైన మిమ్మల్ని మీరు గుర్తించుకొని మీరు జీవించాలి ఈ లోకంలో. మీ శరీరాన్ని కావలసిన అవసరతలను దేవుని చిత్తానుసారంగా తీర్చుకుంటూ జీవించాలి. మీ తండ్రి అయిన ఆదాము సంతానము మొదటి తరము వాళ్ళు జీవించినట్లుగా మీరు కూడా మీ కంటికి కనబడే మీ శరీర అవసరతలను కోసము వాటిని కావలసిన వాటిని సంపాదించుకోవటమే జీవితం ఎంచి జీవిస్తే ఈ లోకం మీద ఏకాగ్రత పెట్టి మీరు చనిపోయిన తర్వాత కూడా దేవుడు మీకు జీవితం సరిపోలేదని ఎంచుతాడు. ఇది పచ్చి నిజం. జరిగేది ఇదే. మీ శరీరానికి ఉండే అవసరతలను కావలసిన వాటిని సంపాదించుకోవటమే జీవితం ఎంచి జీవిస్తే గనక మీరు మృతి నొందిన తర్వాత జీవాత్మైన మీకు ఈ భూలోకంలో జీవితం సరిపోలేదని, కోరికలు తీరలేదని, ఆశలు చావలేదని దేవుడు ఎంచుతాడు. మీ పూర్వీకులైన ఆదాము మొదటి తరం వాళ్ళని ఈ భూమి మీదనే ఉంచినట్టు జీవాత్మగా ఉండే వారిని మిమ్మల్ని కూడా ఎక్కడనే ఉంచుతాడు. అప్పుడు మీరు ఎలాగ జీవిస్తారంటే మీ శరీరాన్ని పూడ్చిపెట్టిన సమాధి మధ్యకి వెళ్ళి అక్కడనే జీవిస్తూ అక్కడనే తిరుగుతూ ఉంటారు. ఎందుకంటే మిమ్మల్ని మీరు మరిచిపోయారు కనుక. మరలా మీకు విసుగు వచ్చినప్పుడు, మీ కుటుంబ సభ్యులైన వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు వాళ్ళ మధ్యకు వచ్చి జీవిస్తూ ఉంటారు. అపవిత్రాత్మలుగా మారుతారు. ఇదే నిజం. ఇదే జరిగిద్ది. ఆదాము మొదటి తరం వాళ్ళు, ఆదాము సంతానం మొదటి తరం వాళ్ళు వాళ్ళ కంటి కనబడే శరీరం కోసమే జీవిస్తూ వచ్చారు, పాపాలు చేస్తూ వచ్చారు. శరీర అవసరతలను తీర్చుకోవడం కోసం వారు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా పాపాలు చేస్తూ వచ్చారు. వాళ్ళు పాపం చేయనంత వరకు కూడా వాళ్ళ శరీరంలో దేవుడు పరిశుద్ధతను ఉంచాడు. దేనికి అంటే దేవుడు పరిశుద్ధుడు గనక భూలోకనరులైన మిమ్మల్ని దేవుడు తన అరచేతులలో చెక్కుకున్నాడు గనక మీ తల్లి గర్భంలో తన 2 చేతులను పెట్టి దేవుని చేతిలో నుండి పరిశుద్ధత అనేది మీ శరీరంలోకి వచ్చింది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉండే సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది.
ఆ పరిశుద్ధత ముందు ఏది నిల్వజాలదు, అంత గొప్పది. మీరు మీ కంటి కనబడే మీ పూర్వీకులైన వాళ్ళు ఆదాము మొదటి తరం వాళ్ళు నుంచి ఎలాగ జీవించారంటే, కొందరు వాళ్ళ శరీరంలో దేవుడిని చేతిలో నుంచి వచ్చిన పరిశుద్ధతను మరచిపోయి వాళ్ళ కంటికి కనబడే వాళ్ళ శరీరానికి ఉన్న అవసరతలకు కావలసిన వాటిని సంపాదించుకోవడమే జీవితంగా ఎంచి జీవించారు, పాపాలు చేశారు. అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో, దేవుని చిత్తానుసారంగా జీవించకపోతే అది పాపమే, దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే అది పాపమే. వాళ్ళు ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడే వాళ్ళ శరీరంలో ఉన్న పరిశుద్ధత అనేది పోయింది. వాళ్ళు ఎప్పుడైతే పరిశుద్ధతను పోగొట్టుకున్నారో అప్పుడు వాళ్ళు దేవుని ముందు విలువను కూడా పోగొట్టుకున్నారు. ఆదాము మొదటి తరం వాళ్ళ నుంచి ఇప్పుడు మీ వరకు కూడా వాళ్ళు పోగొట్టుకొని మొదటి తరం నుంచి ఇప్పటి వరకు వచ్చిన వాళ్ళందరూ కూడా ఎక్కువ శాతం మంది వాళ్ళు పాపాలు చేస్తూ వాళ్ళ శరీరంలో అప్పటి వరకు ఉన్న పవిత్రతను పోగొట్టుకున్నారు. ఆ పవిత్రత ఎప్పుడైతే పోయిందో వాళ్ళ పాపం నిమిత్తము వాళ్ళు అపవిత్రులయ్యారు. అపవిత్రులైన వాళ్ళకి దేవుని ముందు ఏ విలువ ఉండదు. దేవుడు ఇంకా వారి ఇరుగు పొరుగు వారి మధ్య, వారి కుటుంబ సభ్యుల మధ్య కూడా ఏ విలువ ఉండదు వారు చేసిన పాపం నిమిత్తము. వాళ్ళు ఆ అపవిత్రతతోనే, వాళ్ళ శరీరంలో ఉండే అపవిత్రతతోనే జీవిస్తూ చనిపోయినప్పుడు, వాళ్ళ అపవిత్రతతోనే జీవిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు చేసిన పాపం నిమిత్తము ఆ ప్రజలైన వాళ్ళు తినే ఆహారం వల్ల, తాగే పానీయాల వల్ల దేవుడు రోగాలను, వ్యాధులను కలగజేశాడు. ఆ రోగాలు, వ్యాధులతోనే వారికి మరణాన్ని ఇచ్చాడు. వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ శరీరంలో ఉండ జీవాత్మగా ఉండ వారి శరీరాన్ని వీడేటప్పుడు వారి మనసుల్లో వారి జీవితాన్ని బంధించాడు దేవుడు. దేవుడు చెప్పాడు ఈ మాట నాకు. ఏం చెప్పాడంటే, నేను భూలోక నరులకు మనసును ఇచ్చింది, నా మనసును పోలిన మనసునిచ్చాను. ఆ మనసు గుండె దగ్గరే ఉంటుంది, గుండ్రని బంతిలాగా ఉంటుంది, మహిమతోనే ఉంది. ఒక నీటి బుడగ ఎలాగైతే ఉంటుందో అలాగ మహిమతోనే, ఒక క్రికెట్ బాల్ అంత సైజులో ఉంటుంది మనస్సు. ఆ మహిమతో నేను వారి మనస్సుని ఇచ్చి నరులైన వాళ్ళు వారు జీవించే జీవితాన్ని మొత్తాన్ని కూడా వారి మనసుల్లో బంధిస్తూ ఉన్నాను. నేను ఎందుకు బంధిస్తున్నాను అంటే, వాళ్ళు చనిపోయిన తర్వాత జీవాత్మ గుండా వారితో పాటే వారి మనస్సు కూడా బయటికి వస్తుంది, జీవాత్మలోకి చేరుతుంది. అప్పుడు వారి మనసులో బంధించబడ్డ జీవితాన్ని బట్టి వారు ఎక్కువ పాపం చేసి ఉంటే వారిని నరకానికి పంపి శిక్షిస్తూ ఉంటాను. వారు తక్కువ పాపం చేస్తూ ఉంటే వారిని ఈ భూమి మీదనే ఉంచుతాను. వారు అపవిత్రులుగా మారతారు. వారు చేసిన పాపం నిమిత్తము వారు అపవిత్రులుగా మారతారు. అపవిత్రులుగా మారిన వారిని దేవుడు తన రాజ్యానికి తీసుకోడు. దేనికి తీసుకోడంటే, దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని రాజ్యం కూడా పరిశుద్ధమైనదే. అందుకే అపవిత్రులను తన రాజ్యాన్ని తీసుకోడు దేవుడు.
వాళ్ళు అపవిత్రులుగా మారారు వారి పాపం నిమిత్తము. ఇలాగ వాళ్ళు అపవిత్రాత్మలుగా మారిన వాళ్ళు ఈ భూమి మీదనే ఉండి జీవిస్తూ వచ్చారు. వాళ్ళు లాగా మీరు కూడా మారకూడదు అనే నేను మీకు చెప్తున్నాను. మీ పూర్వీకులైన వాళ్ళు ఆదాము మొదటి తరం వాళ్ళు జీవించినట్టుగా మీరు జీవించవద్దు అని నేను మీకు చెప్తున్నాను. నేను మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను, మీ కింద మీ పనివాడిగా చెప్తున్నాను. నేను మరలా చెప్తున్నాను, మీ శరీరాలకి అవసరతలు మాత్రమే దేవుడిచ్చాడు. ఆకలి, దప్పిక, నిద్ర, కామం అనే అవసరతలు. ఆ అవసరతలు తీర్చుకోవడం జీవితం కానే కాదు. జీవాత్మైన మీరు ఉన్నారు మీ శరీరంలో. జీవాత్మైన మీరు మీ శరీరంలో ఉండటం వలన మీ శరీరము సజీవంగా ఉండి బ్రతికి ఉంది. సజీవంగా ఉండి జీవించటం లేదు, సజీవంగా ఉండి బ్రతికి ఉంది. బ్రతికి ఉండటం వేరు, జీవించటం వేరు. జీవించటం అంటే మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా, మీ చూపుల ద్వారా జీవించేదే జీవితం. జీవాత్మైన మీరే మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ బయటకు జీవిస్తున్నారని మీరు గ్రహించండి. రక్తమాంసనరులుగా మీరు జీవిస్తున్నారని మీరు అనుకుంటే దేవుని ముందు ఎలాగ కనబడుతుంది అంటే, జీవాత్మైన మీకు మాత్రమే దేవుడి జీవితాన్ని ఇచ్చాడు కనుక జీవాత్మైన మీరే మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ మీ శరీరం కోసం జీవిస్తున్నట్టుగానే దేవుని ముందు కనపడుతుంది. ఇలాగే కనపడుతుంది దేవుని ముందు. మీరు అనుకోవచ్చు, జీవాత్మగా ఉన్న మిమ్మల్ని మీరు మరిచిపోయి కంటికి కనబడే శరీరం కోసమే జీవిస్తున్నాము, శరీర అవసరతలకు కావలసిన వాటిని సంపాదించుకోవటమే జీవితంగా జీవిస్తున్నాము అని మీరు అనుకోవచ్చు. మీరు అనుకున్నట్టుగా దేవుని ముందు కనపడదు. ఎందుకు కనపడదంటే, దేవుడు ముందుగా నిర్ణయించాడు జీవాత్మైన నరులు అని. నరుడు జీవాత్మ ఆయను అని. జీవాత్మ అయిన నరుడు జీవించాలని అర్థము. జీవాత్మైన వాళ్ళకి మాత్రమే జీవితాన్ని ఇచ్చాడు. మీరు మీ శరీరం కోసం జీవించినా కూడా జీవాత్మైన మిమ్మల్ని మీరు మరిచిపోయి దేవుని ముందు ఎలాగ కనబడుతుందంటే, జీవాత్మైన మీరే మిమ్మల్ని మీరు మరిచిపోయారు. మీ శరీరం కోసం మీరు జీవించినట్టుగానే దేవుని ముందు కనబడుతుంది. మీ శరీరం కోసం పాపాలు చేస్తే ఆ పాపము వల్ల దేవుడు మిమ్మల్ని తన 2 చేతులతో చెక్కుకున్నాడు కనుక, దేవుడు పరిశుద్ధుడు కనుక దేవుని చేతిలో ఉండి పరిశుద్ధత మీ శరీరంలోకి వచ్చింది. ఆ పరిశుద్ధత ఈ లోకంలో ఉన్న సమస్తమైన వాటికంటే కూడా ఎంతో విలువైనది, ఎంతో గొప్పది. మీరు ఆ విలువను మర్చిపోయి, ఆ గొప్పతనాన్ని మర్చిపోయి కంటికి కనబడే శరీరం కోసం పాపాలు చేస్తే గనక, దేవుని ఆజ్ఞ అతిక్రమిస్తే గనక మీ శరీరంలో అప్పటి వరకు ఉన్న పవిత్రత అనేది పోతుంది. మీ శరీరంలోకి అపవిత్రత వస్తుంది. మీ శరీరంలో ఎప్పుడైతే అపవిత్రత వస్తుందో అప్పుడు దేవుని ముందు మీకు విలువ ఉండదు. ఇంకా మీ ఇరుగు పొరుగు వారి మధ్య, మీ కుటుంబ సభ్యుల మధ్య విలువ ఉండదు. ఆ అపవిత్రతతో మీరు చనిపోయినప్పుడు మీ శరీరంలో అప్పటి వరకు ఉన్న అపవిత్రత ఆత్మగౌండ మీలోకి చేరుతుంది. ఆత్మగౌండ మీలోకి చేరినప్పుడు మీరు అపవిత్రాత్మలుగా మారుతారు. ఈ భూలోకంలో ఉండే అపవిత్రాత్మలు అందరూ కూడా అలా మారిన వాళ్ళే. వాళ్ళు భూమి మీద శరీరంలో ఉండి జీవిస్తున్న కాలంలో వారిని మరిచిపోయి శరీరం కోసం జీవిస్తూ పాపాలు చేసినందుకే వాళ్ళు అపవిత్రాత్మలుగా మారారు. వాళ్ళే సమాధుల్లో జీవిస్తూ ఉంటారు.
ఇప్పటికీ కొంతమంది జీవిస్తున్నారు. వాళ్ళు ఎందుకు సమాధుల్లో జీవిస్తారంటే వాళ్ళ శరీరం కోసం జీవించారు కనుక, వాళ్ళ శరీరం మీద ప్రేమ చావక, జీవితం సరిపోక, వారి ప్రేమ ఎక్కువయ్యి వాళ్ళ శరీరానికి వాళ్ళు బానిసైపోయి శరీరాన్ని పూడ్చిపెట్టిన ఆ సమాధి దగ్గరే జీవిస్తూ ఉంటారు, పండుకుంటారు అక్కడే. వాళ్ళ కుటుంబ సభ్యులైన వాళ్ళు గుర్తు వచ్చినప్పుడు మనుషుల మధ్యకి వచ్చి జీవిస్తూ ఉంటారు. మనుషుల్లో వాళ్ళకి నచ్చిన వారిని ఎంచుకొని వారిలో ప్రవేశించి మరలా శరీరం కోసమే జీవిస్తూ ఉంటారు అపవిత్రాత్మలు. కనుక మీకు ఎందుకు చెప్తున్నానంటే ఈ మాటలు, మీరు జీవాత్మగా ఉండ మిమ్మల్ని మీరు గుర్తించుకోండి. జీవాత్మగా ఉండ మీరే, మీకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. జీవాత్మ అంటే జీవించు ఆత్మ అనే అర్థము. జీవాత్మ అయిన మీకు మాత్రమే దేవుడు జీవితాన్ని ఇచ్చాడు. మీ శరీరానికి జీవితాన్ని ఇవ్వలేదు దేవుడు, అవసరతలను మాత్రమే ఇచ్చాడు. ఆ అవసరతలు తీర్చుకోవడం జీవితం కానే కాదు. జీవాత్మ అయిన మీరు మీ శరీరంలో ఉండటం వలనే మీ శరీరం జీవంతో ఉండి బ్రతికి ఉంది, అంతే. జీవంతో ఉండి బ్రతికి ఉంది మాత్రమే. జీవంతో ఉండి బ్రతకటం అంటే జీవించటం అని కాదు. జీవాత్మైన మీరే మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ మీ మాటల ద్వారా, మీ క్రియల ద్వారా, మీ చూపు ద్వారా జీవించాలి. దేవుని ముందు ఇలాగే కానొస్తుంది. మీరు రక్తమాంసనారులుగా మీరు జీవిస్తున్నారని మీరు అనుకుంటే, జీవాత్మైన మీరే మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ మాట్లాడుతున్నారని దేవుని ముందు కనబడుతుంది. మీ శరీరాన్ని చూస్తున్నారని దేవుని ముందు కనబడుతుంది. మీ శరీరాన్ని ఉపయోగించుకుంటూ జీవాత్మైన మీరే క్రియలు చేస్తున్నారని దేవుని ముందు కానొస్తుంది. జీవాత్మైన మీరే మీ శరీరం కోసం పాపం చేస్తున్నట్టుగానే దేవుని ముందు కనపడుతుంది. మీరు గనక పాపం చేస్తే ఆ పాపం వల్ల మీరు అపవిత్రులు అవుతారు. మీరు ఎప్పుడైతే పాపం చేస్తారో, దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తారో, అప్పుడు మీ శరీరంలోకి అపవిత్రత వస్తుంది. ఆ అపవిత్రత వచ్చిందంటే దేవుని ముందు మీకు ఏ విలువ ఉండదు. ఆ అపవిత్రత వల్ల మీకు నిజమైన ఆనందం కలగదు. ఎప్పుడు శోధన, దుఃఖం, వేదన, రోదన కలుగుతూ ఉండేది. మీ ఇరుగు పొరుగు వారి మధ్య, మీ స్నేహితుల మధ్య, మీ కుటుంబ సభ్యుల మధ్య విలువ ఉండదు. మీరు పాపం చేస్తే మీకు మనశ్శాంతే ఉండదు, సంతోషమే ఉండదు, నిజమైన సంతోషం ఉండదు. మీరు పాపం చేస్తే, మీరు చనిపోయిన తర్వాత మీరు పాపం చేస్తే ఏం జరిగిద్దంటే, మీ శరీరం కోసమే పాపాలు చేస్తే ఏం జరిగిద్దంటే, మీరు తీసుకునే ఆహారం వలనే, మీరు తాగి పానీయాల వలనే దేవుడు రోగాలను, వ్యాధులను కలగజేస్తాడు. ఇది నిజం. రోగాలు, వ్యాధులు వస్తున్నాయంటే మీ శరీరం తనకై తాను రోగాలను, వ్యాధులను సృష్టించుకోలేదు. మీ శరీరానికి దేవుడు ఆ శక్తిని ఇవ్వలేదు. మీరు తీసుకునే ఆహారం వలన, తాగు పానీయాల వలన రోగాలను, వ్యాధులను కలగజేసుకునే శక్తిని ఇవ్వలేదు. మీరు చేసిన పాపాల నిమిత్తమే దేవుడు ఆహారం వలన, తాగు పానీయాల వలనే, వాటి ద్వారానే రోగాలను, వ్యాధులను కలగజేస్తున్నాడు. మీ నిమిత్తమే మీకే కాదు, మీ సంతానానికి, మీ కుటుంబ సభ్యులకు కూడా కలగజేస్తాడు. అలా ఎందుకు కలగజేస్తాడంటే, వాటి వల్ల మీరు బాధపడుతూ ఉంటారు. ఆ నొప్పి, ఆ బాధ మీకు తెలుస్తుంది. ఆ రోగాలు, వ్యాధుల వల్ల అలాంటి పాపాలు చేయకుండా ఉంటారని దేవుడు రోగాలను, వ్యాధులను ఇస్తూ ఉన్నాడు. మీరు వాటిని గుర్తించి మరలా పాపాలు చేయకుండా ఉంటారు. అప్పుడు మీకు స్వస్థతనివ్వాలని దేవుడు నిర్ణయించాడు. దేవుడు అదే నాకు చెప్పాడు. నా జనులైన వాళ్ళు నాకు వ్యతిరేకంగా పాపం చేసినప్పుడు
వాళ్ళకి నేను రోగాలను వ్యాధులను కలగజేస్తున్నాను. నేను ఎందుకు కలగజేస్తున్నాను అంటే వాటిని వారు గుర్తించి మరలా నా దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడ్డప్పుడు నేను వారికి ఇచ్చిన రోగాలను వ్యాధులను తీసివేయాలని నిర్ణయించాను. అది నా చిత్తం అని దేవుడు చెప్పాడు. కనుక పాపాలు చేయమాకండి. మీరు కనుక పాపాలు చేస్తే మీ ఆత్మ అపవిత్రాత్మ అవుతుంది. ఆ అపవిత్రాత్మగా మారితే మీరు మీ సమాధుల్లోనే మీ శరీరాన్ని ఎక్కడైతే పూడ్చిపెట్టారో అక్కడే జీవిస్తూ ఉంటారు. ఇంకా మీ కుటుంబ సభ్యులైన వాడు గుర్తు వచ్చి వారి మధ్యకు వచ్చి జీవిస్తూ ఉంటారు అపవిత్రాత్మగా. మీరు అపవిత్రాత్మగా మారితే ఈ లోకాధికారి అయిన సాతాను దాని అనుచరులైన దూతలతో కలిసి జీవిస్తూ ఉంది. లూసిఫర్ తన అనుచరులతో ఈ లోకంలో వాయుమండలంలో జీవిస్తూ ఉంది. ఆ సాతాను ఏం చేసిందంటే లూసిఫర్ అయిన సాతాను అపవిత్రాత్మగా మారిని మిమ్మలను గాలిలో అది నిర్మించుకున్న తన రాజ్యంలోకి చేర్చుకుంటుంది. మీలోకి దాని తెలివితేటలను దాని మనస్తత్వాన్ని పంపుతుంది. మీలోకి పంపి అపవిత్రాత్మగా మారిన మీలోకి పంపి భూమి మీద జీవిస్తున్న మనుషుల మధ్యకి పంపి వారిలోకి పంపుతూ ఉంటుంది. పంపి దేవునికి వ్యతిరేకంగా మీ చేతనే మీ ద్వారానే అపవిత్రాత్మకంగా మారిన మీ ద్వారానే మనుషులను పాపంలో పడివేస్తూ ఉంటుంది. అపవిత్రాత్మకంగా మారితే మీరు రోదన ఎక్కువగా ఉంటుంది, బాధ ఎక్కువగా ఉంటుంది, జీవితం సరిపోదు. కనుక దేవుని ప్రజలైన మీరు మీ కంటికి కనబడే శరీరం కోసమే జీవించమాకండి. శరీర అవసరతలకు కావాల్సిన వాటిని సంపాదించుకోవటమే జీవితంగా జీవించమాకండి. జీవాత్మగా ఉన్న మిమ్మల్ని మీరు గుర్తించుకొని మీరు ఏమీ లేని దీనులుగా ఉన్నారు కనుక జీవాత్మైన మీకు ఈ లోకంలో ఏది ఉపయోగపడవు. మీ శరీరం కోసం సంపాదించుకున్నది ఏది కూడా జీవాత్మ గుండా మీకు ఉపయోగపడవు. మీరు ఏమీ లేని దీనులు ఈ లోకంలో. మిమ్మల్ని మీరు గుర్తించుకోండి. దేవా, మేము ఏమీ లేని దీనులం దేవా తండ్రి అని మీరు మీ తండ్రికి మొరపెట్టుకుంటూ జీవాత్మైన వారిగా దీనులుగా మీరు జీవించండి. మీ తండ్రి చిత్తానుసారంగా జీవించండి. అప్పుడే మీ తండ్రి మీకు రోగాలను వ్యాధులను కలగచేయకుండా ఉంటాడు. మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. మిమ్మల్ని మీ సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. మీరు చనిపోయిన తర్వాత జీవాత్మ గుండా మీరు పాపం చేయకుండా ఉన్నందుకు తన రాజ్యానికి తీసుకొని అక్కడ మీకోసమని గృహాలను సిద్ధం చేయబడ్డ గృహాలలోకి మిమ్మల్ని పంపి అక్కడ మిమ్మల్ని జీవింపచేస్తాడు. మీకు కావలసిన సమస్తాన్ని ఇచ్చి అక్కడ పరిశుద్ధులతో మీరు ఆనందంగా జీవిస్తూ ఉంటారు. దూతలతో కలిసి పాటలు పాడుతూ అక్కడున్న పూల తోటల్లోకి వెళ్ళి పూల కోస్తూ పరిశుద్ధులతో పోయి పూల కోస్తూ ఉంటారు. వాటన్నిటిని తీసుకువచ్చి పరిశుద్ధులతో పాటు దేవుని ముందుకు తీసుకొచ్చి వాటితో దేవుడిని ఆరాధిస్తూ ఉంటారు. దేవుని రాజ్యంలో వంకాయ రంగు పూల తోటలు ఉన్నాయి, లిల్లీ పూల తోటలు ఉన్నాయి, అనేక రంగుల పూల తోటలు ఉన్నాయి. దూతలకు కుడివైపున చాలా దూరంలో దూతల సమూహాలు నుంచుంటారు. ఒక పక్కన ఆ దూతల సమూహాలకు చాలా దూరంలో పూల తోటలు ఉన్నాయి. ఆ పూల తోటల్లోకి పరిశుద్ధులైన వారితో మీరు కలిసిపోయి పూలను కోస్తూ వాటిని తీసుకువచ్చి గంపల్లో దేవుని ముందుకు తీసుకొచ్చి వాటితో ఆరాధిస్తూ ఉంటారు. పరిశుద్ధులైన వాళ్ళు రోజు చేసే పని అది. మీరు కూడా అలాగే చేస్తారు. కనుక పరిశుద్ధులుగా జీవించండి. శరీర అవసరతలను తీర్చుకోవడమే జీవితంగా జీవించమాకండి. జీవాత్మైన మీరు ఏమీ లేని దీనులుగా ఉన్నారు కనుక దీనులుగానే మీరు మొరపెట్టుకుంటూ దీనులుగానే జీవించండి. మీ శరీరం కోసం సంపాదించుకున్నది ఏది కూడా మీకు ఉపయోగపడవు. మీరందరూ కూడా పరలోక రాజ్యంలో ఉండాలని నేను నిండు మనసుతో కోరుకుంటూ
మీ శ్రేయభిలాష్కి ఈ మాటలను చెప్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను మీ కుటుంబ సభ్యులను ఆశీర్వదించాలని నిండు మనసుతో కోరుకుంటూ ఇంతటితో ముగిస్తున్నాను. ఆమేన్, ఆమేన్, ఆమేన్.